పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము మధ్య భాగమును చదువుకుందాం. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన సర్వారాధన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, మహిమనాథుని మహిమ శరీర రక్తముల సంస్కారారాధనలో సమకూడిన ప్రియులారా, మహిమ నిరీక్షణయ్యున్న పెండ్లి కుమారుని మహిమ శరీర రక్తములు మహిమ కొరకై వేడుకొని మహిమ నిరీక్షణతో మహిమ మేఘమెక్కుటకు మనలను ఆయత్తపరచునుగాక. ప్రియమైన వార్లారా, ఈ ప్రత్యేకమైన దినమున పెండ్లి కుమారుడు తన పరిశుద్ధమైన శరీర రక్తములతో మనకు అందించుచు ఉన్న ధ్యానాంశము, మనకు ప్రకటించుచు ఉన్న తన రూపము మహిమ నిరీక్షణయ్యున్న పెండ్లి కుమారుడు. ఎక్కడున్నారు ఆయన? మహిమ నిరీక్షణగా మోక్షలోకంలో ఉన్నారా? సంఘంలో ఉన్నారా? తండ్రి అంతరంగంలో ఉన్నారా? ఎక్కడున్నారు ఆయన? మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణగా ఎక్కడున్నారు ఆయన? నాలో 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 నేను అంగీకరించకపోయినా, నేను సన్మానించకపోయినా, నేను ప్రేమించకపోయినా ఆయన ఎలా ఉన్నారు నాలో? ఎందుకు? ఆయన దేవుడు కనుక, ఆయన మాట సత్యము. ఆయన వ్రాయించారు కనుక, వ్రాయించిన మాటను నెరవేర్చటము ఆయన బాధ్యత కనుక ఆయన ఎలా ఉన్నారు? మహిమ నిరీక్షణగా ఉన్నారు. తండ్రిలో లేరు ఆయన, పరలోకములో లేరు, సంఘములో లేరు. ప్రతి ఒక్కరిలో ఎలా ఉన్నారు ఆయన? ఎందుకో మహిమ కొరకు మనము కూడా నిరీక్షించాలి. చెప్పండి, మహిమ నిరీక్షణగా ఆయన మనలో ఉన్నది. మహిమ రూపము కొరకు, మహిమ మేఘము కొరకు, మహిమ లోకము కొరకు, మహిమ సారూప్యము కొరకు మనం కూడా ఏం చేయాలి? నిరీక్షించాలి. నిరీక్షణలో ఏమవుతుంది అంటే మన విశ్వాసము, మన భక్తి, మన ప్రేమ, మన సిద్ధపాటు అన్నీ కూడా సమపాళ్లలోనికి వస్తాయి. ఎందులో? నిరీక్షణలో అన్నీ కూడా ఎందులోనికి వస్తాయి? సమపాళ్లలోనికి. అంటే సంపూర్ణం అవుతాయి. ఆ నిరీక్షణలోనే ఏమున్నది అని అంటే అన్నిటి యొక్క పరిపూర్ణత ఉన్నదన్న. అన్నిటి యొక్క నెరవేర్పు. అన్నీ ఎక్కడికి చేరుకోవాలి? ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు ది ఆప్టిమమ్ లెవెల్. అన్ని సద్విషయములు కూడా ఏం కావాలి? మనలో సంపూర్ణమైన కొలతకు చేరుకోవాలి. అందుకొరకు ఆయన మనలో మహిమ నిరీక్షణగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, గుడ్ థింగ్సేనా? అంటే అన్ని సద్విషయములు కూడా. అంటే లోకంలో ఏమని చెప్పారు అని అంటే, ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడట? విలువైన భూఫలము కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు. ఆయన చేయాల్సిందంతా చేస్తాడు. చేసి ఓపికతో కనిపెట్టుకుంటాడు. కనిపెట్టుకున్నప్పుడు హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఈల్డింగ్. ఆ
ఆ వ్యవసాయ ఫలము, ఆ భూఫలము ఆయనకే దొరుకుతుంది, ఆయనకు దొరుకుతుంది. ఎందులో కనిపెట్టినప్పుడు. అదేమో భూఫలము కొరకైనటువంటి నిరీక్షణ. ఇందాక మనం చెప్పుకున్నదేమో మంచి సంగతుల సంపూర్ణత కొరకైన నిరీక్షణ. కొంచెం అది చోటిచ్చింది ఎవరైనా. కనుక అయ్యా విలువైన భూఫలము కొరకు వ్యవసాయకుడు నిరీక్షిస్తున్నాడు. మీరు మాకు చెప్పినట్లు అన్ని సద్విషయముల యందు మాకు నిరీక్షణ కలుగుటకు, సంపూర్ణత కలుగుటకు మేమేం చేస్తున్నాం? మంచి వాటి కొరకు నిరీక్షిస్తున్నాం. కానీ నీవెలా ఉన్నావు? మహిమ కొరకు. జనకులు అన్నారు, మహిమ కొరకు వేడుని భూమిని మనుజులారా. మహిమ కొరకు నిరీక్షించటానికి, మహిమ కొరకు వేడుకోవటానికేనా? కాదే, మహిమ రూపములోనికి మారటానికి, మహిమను ధరించుకోవటానికి. ఈ క్షయత అక్షయత అంటే మహిమ కాదా? ఈ అక్షయతను ధరించుకోవడానికి ఆయన ఎలా ఉన్నారు నీలో? మహిమ నిరీక్షకుడుగా ఇంతగా ఆయన మనలో ఉండి ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? మహిమ నిరీక్షణగా ఉన్న తన్ను తెలుసుకొను విషయములో మనకు కావలసిన అనుభవ జ్ఞానము కలిగించుటకు ప్రత్యక్షతతో కూడినటువంటి మనస్సును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఉన్నది కదా అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో ఆ 2 మాటలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చివరి భాగం. తన్ను తెలుసుకొనుట యందు, కనపడింది అందరికీ? తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు. కనుక ఈ పెండ్లి కుమారుడు మహిమ నిరీక్షణగా ఎందుకున్నారు అని అంటే, మానవంతరంగంలో మీకేం కావాలి? ఆ మహిమలోకమును గూర్చిన, మహిమ రూపమును గూర్చిన, మహిమారోహణమును గూర్చిన, మహిమ మేఘమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకి కలగాలి. ఇంకా ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు కూడా మనకి కావాలి. ఇప్పుడు ఈరోజు చూడగలిగింది ఏంటయ్యా అంటే నేత్రాలు. చూడగలిగినవి నేత్రాలు. ఇప్పుడు చూడగలిగినటువంటి నేత్రాలకే ప్రత్యక్షత లేదు. చూడగలిగిన నేత్రాలకే ప్రత్యక్షత లేదు. కానీ దేని కొరకు మనకు ప్రత్యక్షత ఇస్తూ ఉన్నారు ఆయన? మనస్సుకు. కనుక ఇవేమో మానవ నేత్రాలు, ఆ మనస్సుకున్న నేత్రాలేమో మనోనేత్రాలు. కనుక ఆ మనోనేత్రములకు ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును ఇస్తున్నారు. ఆ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును బట్టి ఏం చేస్తాం మనం కూడా? చెప్పండి, అంతా మహిమయే అన్నారు జనకులు. ఏమన్నారు? అంతా మహిమే. ఇంకా మహిమ 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 మహిమ, అదే దాని పేరే కలవరింపు. దాని పేరేంటి? కలవరింపు. కనుక ప్రియమైన వారులారా, ఈ మహిమ కలిగినటువంటి ఈ నిరీక్షణగా పెండ్లి కుమారుడు ఎందుకున్నారు అని అంటే చెప్పండి, ఈ ప్రత్యక్షత కలిగిన మనస్సును నీకు ఇచ్చినప్పుడు ఇక నీకు భూ సంబంధమైనవి కనపడవు. ఇక నీకు భూ సంబంధమైనవి కనపడవు. అంతా మహిమ మేఘము, మహిమ లోకము, ఇంకా మహిమ నివాసము, మహిమ రూపము, మహిమ పూర్ణత, మహిమ నెరవేర్పు, ఇంకా మహిమ జ్ఞానము, మహిమాతిశయము, మహిమానందము. ఇవే అంత 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 మా ఓటలన్నీ. కనుక ప్రియమైన వారులారా, ఈ రోజున మన అంతరంగంలో మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, మనం అందుకున్నా అందుకొనకపోయినా ఏం చేస్తున్నారు ఆయన? ఈ మహిమ నిరీక్షణగా ఉన్న ఆయన, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా మహిమ నిరీక్షణగా ఉన్న ఆయన
మనం అందుకొనినా అందుకొనకపోయినా మహిమ నిరీక్షణ శరీర రక్తములు అందిస్తూ ఉన్నారు, విందు చేస్తూ ఉన్నారు. ఇక మీ ఇష్టం, లేదా నా ఇష్టం, మన ఇష్టం. అంగీకరించని స్థితినే అంతరంగములో కలిగి ఉందామా, అందుకొనని స్థితినే ఆత్మలో కలిగి ఉందాం? చెప్పండి. అంగీకరించని స్థితిలో ఉంటే ఆయనకు తీరని ఆవేదన, అంగీకరించని స్థితిలో ఉంటే తీరని, అందుకొనని స్థితిలో ఉంటే ఆయనకు తీరని ఆయాసము. ఎంత ఆయాసం? ప్రాణం పోయేటంత ఆయాసం అందుకోకపోతే కాదా? నా పాపి నా విందునకు నడిచి రాకున్నా నా తాపమెంతో, ఎంత తాపము. కనుక అయ్యా, ఈ దినం ఏం చేస్తూ ఉన్నావు నీవు? మహిమ నిరీక్షణగా ఈ మంటిలో ఎలా ఉన్నావో వెల్లడి చేస్తున్నావు. ఏమని చెప్పుకున్నాం ధ్యానంలో? ఈ మన్నుని మన్నే భరించలేదు, మన్నే భరించలేదు. ఎందుకు? మంటిలో దుర్గంధం లేదు. ఈ మన్నును వదిలేస్తే, ప్రాణం పోయిన తర్వాత మట్టిగా మారిన ఈ మనిషిని వదిలేస్తే అంతా దుర్గంధమే. ఎంతమందికి ఇన్ఫెక్షన్ కలిగిస్తాడు. అందుకని ఏం చేస్తారు? బాక్స్లో పెడతారు. ఫస్ట్ పాయింట్ ఎక్కడ పెడతారు? ఐస్ బాక్స్లో పెట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారు? గొయ్యి తీసి పూర్తి చేస్తారు. లేదు, ఆ సాంప్రదాయం లేదు, కాల్ చేస్తారు. ఎందుకని? ఈ మన్నుని మన్నే భరించలేదు. మనుషులు ఎట్లాగో భరించలేరు, మన్ను కూడా భరించలేరు. ఇంకా ఈ మన్నుని చెప్పండి, ఈ మన్ను కూడా కనీసం నిలిపి ఉంచుకోలేదు. ఎందుకు? ఆ మీదట దాని చోటు దాన్ని గుర్తారు కదా. ఇటువంటి మన్నులో ఆయన ఎలా ఉన్నారు? ఎందుకాగేమో ఎవరైనా ఆకాశ మహాకాశాలు పట్టుదలని తండ్రి కాదా? అన్ని లోకములలో ఆవరించి ఉన్న తండ్రి కాదా? ఇదేంటి నిలుకయ్యని ఈ ఎండుటాకులో గాలికి కొట్టుకుపోయేటటువంటి దాని చోటు గుర్తెరగని ఈ ఎండుటాకులో ఏం చేశారు? ఆయన ఎలా ఉన్నారు? ఎన్ని మార్లు కొట్టుకుపోతున్నారు. ఏ గాలికి మనం కొట్టుకుపోయిన ప్రతిసారి చెప్పండి, నీలో ఉన్న క్రీస్తు ఏమైపోతున్నారు? నీతో పాటు వెళ్ళిపోవటం లేదా? ఆయన ఒక క్షణం నాకు ఇది అవసరమా అని అనుకుంటే యు ఆర్ గాన్ ఫర్ ఎవర్. ఇంకంటే అదే చివరి క్షణం. ఏమైపోవాలా? మట్టిలో పెట్టేసి అన్ని పోగొట్టుకుంటాం. ఇంకదే ఆయన గనక ఒక క్షణం మన విషయంలో చాలు అని అనుకుంటే, ఇంకానా అని అనుకుంటే, ఇక అదే రెండో మరణం కిందకి కూడా వస్తుంది. అంతే. కనుక పెళ్లి కుమారుడు ఆ మహిమ మనం అంగీకరించినా అంగీకరించకపోయినా చెప్పండి, అంగీకరించిన అంగీకరించకపోయినా మహిమ నిరీక్షణగా మనలో ఉన్న ఆయన మనం అందుకొనినా అందుకొనకపోయినా మహిమ నిరీక్షణ శరీరం అందిస్తుంది. కనుక ఈ మహిమ నిరీక్షణ ఏం చేయదు? ఈ మహిమ నిరీక్షణ కలిగిన వారిని సిగ్గుపరచదు. Those who ever gladly receive this hope of glory, they will never be put to shame. వారన్నడు కూడా సిగ్గుపరచనేరరు, సిగ్గుపరచబడనేరరు ఎవరైతే ఈ మహిమ నిరీక్షణని అందుకుంటారు. ఈ మహిమ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినాయి, అవమానమా కాదా? సమయానికి అప్పు తీర్చలేకపోయాం, అవమానమా కాదా? అవమానమా కాదా? అడుగడుగున ఈ లోకంలో ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ షేమ్. ఈ లోకములో ప్రతి వైఫల్యం కూడా సిగ్గుచేటే. ఎందుకని?
లోకం ఏ రోజు దాచుకోదు. నీ వైఫల్యాన్ని లోకం ఎప్పుడు కూడా కప్పిపెట్టదు, ఏ రోజు కూడా. ఇంకా ఏం చేస్తుంది? ఎప్పుడు ఇట్ విల్ ఎక్స్పోజ్ టు ఇట్స్ మాక్సిమం. నీ వైఫల్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఇంకా ఎంత చేసి మ్యాగ్నిఫై చేసి అయ్యా. కానీ నాలో మహిమ నిరీక్షణగా ఉన్నటువంటి నీవు నాకు అందిస్తూ ఉన్న ఈ మహిమ నిరీక్షణ శరీర రక్తములను బట్టి నాలో పుట్టిస్తూ ఉన్న ఈ మహిమ నిరీక్షణ నన్ను అన్నడు ఎక్కడా సిగ్గుపడనివ్వదు, సిగ్గుపరచదు. ఎందుకో? యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన కౌను. యేసు పేరటి చిక్కులపైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము సాగినా. ఈ మహిమ నిరీక్షణ ఎవరైతే అంగీకరించి వినాల అందుకుంటున్నారో వారిలో ఎన్నడూను ఎక్కడనో. ఎందుకంటే యేసు ప్రభు వందిన జయమే ఎల్లవారికి 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 ఎల్లవారికి. అంటే యేసును ప్రభువుగా హృదయంలో కలిగిన ఎల్లవారికి ఎప్పుడు జయం. యేసును ప్రభు అంటే ఏమనర్థం? సర్వాధికారి. యేసును దేవునిగాను, యేసును రక్షకునిగాను, యేసుని నీ మానవ సహకారిగాను, యేసుని నీ దాతగాను నీవు కలిగి ఉంటే నీకు అంత జయం కలగకపోవచ్చు గాక. కానీ యేసుని ప్రభువుగా కలిగిన ప్రతి అంతరంగమునకు ఎల్లవేళలా జయం. అందుకే చెప్పారు సామెతల గ్రంథం, ఆయన సర్వాధికారమునకు నీ పూర్ణ హృదయముతో లోబడు, అంగీకరించు. చదువుదాం సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు, దానిపైన నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు అంతటి మీద ఒప్పుకోవాలి. ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్ మస్ట్ కమ్ అండర్ హిస్ డొమినియన్. నీ జీవితంలోని ప్రతి క్షణము, నీ శరీరంలోని ప్రతి కణము కూడా ఏం కావాలి? ఆయన సర్వాధికారం క్రిందకు వచ్చేయాల. అప్పుడు యేసు నీకు ప్రభు. యేసు ప్రభు. ఈ రోజున యేసు చెప్పండి, ప్రభువా, రక్షకుడా, దానకర్త, విమోచకుడా, కావలసినవన్నీ చేయి. విమోచకుడుగా విమోచించు, రక్షకుడుగా రక్షించు, దానకర్తగా అందించు, కాపుదలకర్తగా కాపాడు. కానీ నువ్వెవరో కాదు. డోంట్ సీక్ కంప్లీట్ డొమినియన్. పరిపూర్ణంగా నీ అధికారానికి లోపరుచుకోవడానికి నేను నువ్వు ప్రభువు. కానీ ఎవరైతే ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నారో వారికి చెప్పండి. కనుక ప్రియమైన వారులారా, ఈ మహిమ నిరీక్షణ అయ్యున్న పెండ్లి కుమారుని మనలో, మన హృదయములో అంగీకరించిన అంతరంగములకు అందించుచూ ఉన్న మహిమ నిరీక్షణ శరీరక్తములను క్లుప్తంగా ధ్యానం చేశాం. ఏమిటి? మహిమ నిరీక్షణ అయ్యున్న పెండ్లి కుమారుని
అంగీకరించిన ప్రతి అంతరంగమునకు పెండ్లి కుమారుడు అందించుచున్న మహిమ నిరీక్షణ శరీర రక్తములను కొద్ది నిమిషం ధ్యానం సూక్ష్మంగా మొట్టమొదటిది చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే. ఇదంతా మానవ జీవితం అంతా రెండింటి మధ్య ఉంటుంది. ఎప్పుడు మానవ జీవితం అంతా కూడా కుడి చేతిలోనేమో తాపత్రయం. కుడి చేతిలోనేమో తాపత్రయం అంటే ఏదో ఆరాట, అది కావాలి, అది అంతుందా దీనికి తాపత్రయానికి? అంత. ఎడమ చేతిలోనేమో చెప్పండి తడబాటు. ఈ తడబాట్లకు తాపత్రయాలు పెరిగే కొలది తడబాట్లు అంతకంతకు మానవ జీవితం అంతా కూడా ఇక్కడ ఏదో ఆరాటాన్ని బట్టి కలిగే పోరాటం, ఏదో తాపత్రయాన్ని బట్టి కలిగేటటువంటి తడబాటు, దుడ్రుబాటు, ఇంకా అంతే తలడిల్లిన స్థితి, అంత తట్టుకొనినటువంటి స్థితి, అన్ని ఈ రెంటిలోనే ఉన్నది. ఈ రెండింటికి పేరేంటయ్యా అంటే దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్. తాపత్రయం నేను నెగ్గించదు, తడబాటు అందుకంటే నెగ్గించదు. ఈ రెండిటి యొక్క ఫలితము మానవ హృదయానికి, జీవితానికి ఏంటి? వైఫల్యము. కనుక ఇప్పుడు ఈ మహిమ నిరీక్షణ శరీర రక్తములు ఏమై ఉన్నవి అని అంటే మానవ తాపత్రయములపై, మానవ తడబాటులపై మహిమ విజయం అనుగ్రహించుచున్న మహిమ నిరీక్షణ శరీర రక్తములు. మానవ విజయం కావాలా, మహిమ విజయం కావాలా? మీకు మహిమ విజయమే కావాలి. చెప్పండి. మానవ తాపత్రయములపై, మానవ తడబాటులపై మహిమ విజయమిచ్చుచున్న మహిమ నిరీక్షణ శరీర రక్తములు. సరే, ఇప్పుడు ఆత్మ తండ్రి ఏమని అడుగుతున్నారు? ఏ విజయం కావాలి మీకు? మహిమ విజయం కావాలా, మానవ విజయం కావాలా? మహిమ విజయం కావాలా, మానవ విజయం కావాలా? మానవ విజయము ఈరోజు గెలుస్తుంది, రేపు ఓడిపోతుంది. ఈరోజు కొంతవరకు నిలబడుతుంది, రేపు ఆనవాళ్ళు లేకుండా పోతుంది. ఏమిటిది? మానవ విజయం. మహిమ విజయము ఎప్పుడూ జయమే, అప్రతిహాతమైనటువంటి జయం. అందుకే ఏమన్నారు? జనకునితో పెండ్లి కుమారుడు ఎరిగియు శిక్షకు లోనైనందున నేను చెప్పను, మరి మీరు చదివితేనే బాగుంటుంది. తీసుకోండి. జనకునితో అన్న ప్రతి మాటలు ఎందులో ఉన్నాయి? 72వ కీర్తనలో ఆ చివరి భాగంలోనికి రండి. చివరి వచనాల్లోనికి వచ్చి 126వ వచనం చదవండి. ఏమన్నారు జనకునితో? ఎరిగియు శిక్షకు లోనైనందున ఎల్ల కాలము నాకే జయము. ఏమిటది? ఎగిరిపోయింది. ఏమిటది? మానవుడు. ఇదే మహిమ విజయం. ఏమిటిది? దాంట్లో నుంచి బయటకు వస్తే బండిలో నుంచి మహిమ విజయం అని వస్తుంది. రైలు బండిలో ఉంటే మానవ విజయం. ఈ మహిమ విజయమే నాకు ఇవ్వడానికి ఏం చేస్తున్నావు నీవు? మహిమ నిరీక్షణతో నిండిన శరీర రక్తములు నాకు ఇస్తూ ఉన్నావు. ఇంకేం చేయాలి నేను? జనకులు అన్నారు,
బంధించుటే అందుకొనుట లెక్క అన్నారు జనకులు. బంధించుటే. బంధించాలంటే ఏం చేయాలి? మొట్టమొదట కదా విశ్వసించాలి. విశ్వసించకుండా బంధించగలవా? విశ్వసిస్తే నీకు వీళ్ళు సహాయం చేస్తారని విశ్వసించగలిగితే అప్పుడు నువ్వేం చేయగలవు? థ్యాంక్స్ ఫర్ యువర్ అష్యూరెన్స్ అన్నాడు. విశ్వసించకపోతే నా ఊరికే ఇట్లాగే అంటాడు. అప్పుడు ఏం చేయవు. ఏం సరేలే చేస్తావా? చేసినప్పుడు చూస్తారు. ఏమంటాడు? విశ్వాసం లేకపోతే ఏమంటాడు మనిషి? చేసినప్పుడు చూస్తాడు. లేదు ఈసారి తప్పకుండా చేస్తాను. ఎంకరేజ్. మా జనకులు అన్నారు బంధించుటే అందుకుంటే లెక్క అన్నారు కనుక ఏం చేయాలి ఈరోజు నేను? నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసిస్తే నా మనసులో నిండు కృతజ్ఞత వస్తుంది. దేనికి? ఈ మహిమ నిరీక్షణ నాకు అందించుచు ఉన్న మహిమ నిరీక్షణ శరీర రక్తములు నాకు ప్రసాదిస్తున్న మహిమ విజయమును బట్టి ఏం చేస్తాను నేను? చెప్పండి. నిండుగా బంధిస్తాను అయ్యా, నిండుగా బంధిస్తాను అయ్యా. తాపత్రయాలు, మానవ తాపత్రయాలు, తడబాట్లు ఎప్పుడు కూడా నన్ను ఏం చేసేవి? దే ఆల్వేస్ ఫెయిల్ మీ ఇన్ మై లైఫ్. నన్ను ఎప్పుడు కూడా నా జీవితంలో నన్ను ఓడించేవే. ఓడించేవి ఎందుకు దానికి? నాకు ఇంకా ఓడించేవి కావాలా, గెలిపించేవి కావాలా? నన్ను గెలిపించేది ఈ మహిమ గల నిరీక్షణ. మహిమ నిరీక్షణ చాలా. అందుకొరకే వాక్యం ఏమున్నది? నా కార్యము సఫలము చేయు దేవుని అందే నేను నమ్మిక ఉంచుదును. నా కార్యము సఫలము చేయు దేవుని మీదే నా మనసు పెట్టుకుంటానయ్యా, ఇంకెవరి మీద పెట్టుకోండి. అంతే చాలు. దేవుని మీదే మనసు పెట్టుకున్నాడు కనుక ఏమన్నారు ఆయన? పౌలు బ్రతుకుట క్రీస్తే. క్రీస్తా క్రీస్తేనా? క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. ఓన్లీ క్రైస్ట్. ఇంకేం లేదు అందులో. ఇంకో దానికి క్రీస్తు అని అంటే బ్రతుకుట క్రీస్తు అంటే క్రీస్తుతో పాటు ఇంకేదో కూడా కొంచెం వద్దు. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. మహిమ విజయం ఇచ్చుచున్నాను. మహిమ నిరీక్షణ, మహిమ నెరవేర్పులు కలిగించుచున్న మహిమ నిరీక్షణ శరీరం. మానవ నెరవేర్పులు కావాలా? మహిమ నెరవేర్పులు కావాలా? మహిమ నెరవేర్పులే కావాలి. మహిమ నెరవేర్పులు కలిగించుచున్న మహిమ నిరీక్షణ శరీరం. మానవ విషయములైన, మానవ నెరవేర్పులైన రెండు కూడా అసంపూర్ణమైనవి. రెండు కూడా అసంపూర్ణమైనవి. ఎందుకు? మానవ విజయము చెప్పండి ఎప్పుడు విజయం ఇస్తుందో, ఎప్పుడు అపజయంగా మారుతుందో తెలియదు. మానవ నెరవేర్పులు ఎప్పుడు ఎంతవరకు నెరవేరుతాయో నాకు తెలియదు. కాబట్టి ఏం కావాలి నాకు? మహిమ విజయం మీద దృష్టి పెట్టినప్పుడు నాకేమిస్తావు నీవు? మహిమ నెరవేర్పు. మహిమ నెరవేర్పులు ఎప్పుడు కూడా సగం వరకు వచ్చి ఆగుతాయా? కొంతవరకు వచ్చి ఊరుకుంటాయా? మహిమ నెరవేర్పులు ఎప్పుడు కూడా కడవరకు వస్తూనే ఉంటాయి. ఎందుకయ్యా? ఎందుకు? ఏమిటి? మానవ విజయమును నాకు ఇచ్చేటటువంటి తాపత్రయములు ఎందుకు?
మానవ మానవ నెరవేర్పులను నాకు ఇచ్చే తొందరపాట్లు ఎందుకు? తొందరపడతాం మానవ స్థితిలో, ఏదో 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 చేయాల. ఈ మానవ తొందరపాట్లను ఏం చేస్తాం? మానవ నెరవేర్పులు. ఎస్, ప్రారంభంలో బాగుంటుంది, ఒక రోజుకు బాగుంటుంది, కొంతవరకు వస్తుంది. విల్ నెవర్ సీ కంప్లీషన్. పరిపూర్ణత అనేది మానవ నెరవేర్పులో. తొందరపడితే ఓకే రైట్, ఎంతవరకు నెరవేర్పు? యా నెరవేర్పులు సంపూర్ణమైనవి, లోటే లేదు మహిమ నెరవేర్పుల్లో. మహిమ నెరవేర్పులు కావాలనుకున్న వారలారా, మహిమ శరీర రక్తములను స్వాగతించండి, స్వీకరించండి, సన్మానించండి, సత్కరించండి, సఫలపరుచుకొనండి, సార్థకపరుచుకొనండి, సంపూర్ణము చేసుకొనండి అని పరిశుద్ధాత్మ తండ్రి మనకి బోధిస్తూ ఉన్నారు. కనుక 3 సెట్లు అయిపోయిన తర్వాత చివరిది ఏమిటి? సంపూర్ణం చేసు. 3 సెట్లు అంటే 3 రెళ్ళ 6, చివరిది 7. మళ్ళీ మొదటి నుంచి చెప్పాను అనకూడదు, అంతే. అదే నెరవేరు. స్వాగతించండి, స్వీకరించండి, సత్కరించండి, సన్మానించండి, సఫలపరుచుకోనండి, సార్థకపరుచుకోనండి, సంపూర్ణము చేసుకోనండి. ఏమిటి ఏమిటి? ఈ మహిమ నిరీక్షణ శరీర రక్తములు అందించుచున్న మహిమ నెరవేరు. యు మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ కట్ డిస్టింక్షన్. మీకు పూర్తిగా ఈ వ్యత్యాసం తెలియాలి, మీకు బాగా. ఏ వ్యత్యాసం? మానవ నెరవేర్పులు ఏంటి, మహిమ నెరవేర్పులు ఏంటి? మానవ నెరవేర్పులు తొందరపడితే తొందరపాటులో ఏం కలుగుతాయి చెప్పండి? మానవ నెరవేర్పులు కలుగుతాయి. కానీ మహిమ నిరీక్షణలో ఏం కలుగుతాయి? మహిమ నెరవేర్పులు కలుగుతాయి. ఇప్పుడు చెప్పండి, తొందరపడాలా, నిరీక్షించాలా? అంటే ఈ రోజున పిశాచ్ చేసే పనంతా కూడా ఒకటే. ఏదో ఒక విధంగా ఏం చేయాలా? కలతపరచాలి, అల్లకల్లోలం చేయాలా, గందరగోళం చేయాలా, నెమ్మది లేకుండా చేయాలా. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఆత్మ కూడా ఏం కావాలి? ఎప్పుడు ఇటు కాదు అటు, అటు కాదు ఇటు, వాడు కాదు ఇటు, ఇటు కాదు అటు. ఖాళీగా ఉన్నావు, ఏం చేస్తావు? అటు ఇటు నుంచి ఇటు, ఇటు ఇటు నుంచి అటు తిప్పడానికి చిన్నది తీసుకొచ్చి పెట్టాడు, చేతిలో పెట్టాడు. చేతిలో అది లేదు, చేతిలో అది లేదు, మంచిది. కానీ లోపల మనసుకే పెట్టాడు. చేతిలో అది లేకపోతే నీ పరిస్థితులు ఏం చేస్తాడు? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అంటే నెమ్మది లేకుండా చేస్తాడు. అందుకే వాక్యంలో ఏమని చెప్పారంటే, మనసు అడియాసలు చేసుకొని తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు. అందుకే కదా ఒకరోజు మీకు కూడా చెప్పింది ఆ మాట. నీతిమంతునికి ఉన్నటువంటి కొంచెము ఏమిటట? భక్తిహీనులకు ఉన్నటువంటి బహు సమృద్ధి దానికంటే, సమృద్ధికరమైనటువంటి స్థితి కంటే గొప్పది అని ఒకరోజు వాక్యంలో మనం చెప్పుకున్నాం కదా. కనుక కొంచెం చాలు ఈ మహిమైశ్వర్యము మనకు కలిగించేటటువంటి, లేదా ఈ యొక్క మహిమ నిరీక్షణ మనకు కలిగించేటటువంటి కొంచెం చాలు. ఈ కొంచెం ఏం చేస్తుంది చెప్పండి? మహిమ నెరవేర్పులే కలిగిస్తుంది.
16, 15, 16. 16 అది కూడా కాదు. నీతిమంతునికి కలిగేది కొంచెము, కానీ అది బహుమంది భక్తిహీనుల కన్నా ఉన్నతమైనటువంటిది. సరే, అది మీకు గ్రూప్లో పెట్టాను నేను, దాని మీద మనసు వెళ్ళినట్లేదు, నాకు కూడా వెళ్ళలేదు, మీతో పాటు వెళ్ళుంటే జ్ఞాపకంలో ఉండేది. సరే, కనుక ఈ మహిమ నిరీక్షణ ఇచ్చేటటువంటి కొంచెం, ఆ కొంచెమే ఏం చేస్తుంది? మహిమ నెరవేర్పును కలిగిస్తుంది. ఆ కొంచెమే ఎందులో ఉంది? అరచేయంత మేఘములో ఉంది. మహిమ నిరీక్షణ ఏం చేసింది? అరచేయంత మేఘాన్ని చూపించింది. ఆ అరచేయంత మేఘమే ఏం చేసింది? మహిమ నెరవేర్పు కలిగించింది. ఏంటి మహిమ నెరవేర్పు? 300 సంవత్సరాల బరువంతా కూడా అంతే మటుమాయం అయిపోయింది. మటుమాయం. అయ్యా, ఈ మహిమ నెరవేర్పులు నాకు కలిగించుచున్న ఈ మహిమ నిరీక్షణ శరీరాంతములను బట్టి నేను నీ ఎదుట సాగిలపడుతున్నాను తండ్రి అని ఏం చేయాలా చెప్పండి? మానవ నెరవేర్పులు కోరుకోవాలా? మహిమ నెరవేర్పులు కోరుకోవాలా? మానవ నెరవేర్పులు నీకు అనుకూలంగా ఉంటాయి. మానవ నెరవేర్పులు, మహిమ నెరవేర్పులు నీకు అనుకూలంగా ఉండవు. అది ఆయనకు అనుకూలంగా ఉంటాయి. నువ్వు కోరిన నెరవేర్పులు మానవ నెరవేర్పుల్లో ఉంటాయి, కానీ ఆయన సిద్ధపరిచిన నెరవేర్పులు మహిమ నెరవేర్పులు. ఏం కావాలి ఈరోజు? వాట్ డూ యూ వాంట్? డూ యూ వాంట్ వాట్ యూ సీక్ ఫర్? నీకేం కావాలి ఈరోజు? ఆయన సిద్ధపరిచింది కావాలా? నువ్వు కోరింది కావాలని? జాగ్రత్త. నీ ఆశ అయినా నీ కోరిక అయినప్పుడు కూడా ఏం కాదు, అదే ఇట్స్ నాట్ కంప్లీట్, ఇట్స్ నాట్ మెచ్యూర్, ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఆల్ ద టైమ్. ఆయన సిద్ధపరిచిందో ఇప్పుడు చదవండి. ఇందాక మీకు చూపించలేకపోయాను, కానీ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. నా రక్షణ. అందుకే వాట్ డూ యూ వాంట్? నువ్వు కోరింది కావాలా? ఆయన సిద్ధపరిచింది కావాలా? ఆయన సిద్ధపరిచిన దాని కొరకు అడగండి. ఎప్పుడు కూడా మానవ నెరవేర్పులు నీకు అనుకూలంగా ఉంటాయి, మహిమ నెరవేర్పులు నీకెన్నడూ అనుకూలంగా ఉంటాయి, చేదుగానే ఉంటాయి. మానవ నెరవేర్పులు కావాలనుకుంటే నీ నైజం సంతృష్టి పడుతుంది. మహిమ నెరవేర్పులు కావాలనుకుంటే నీ జీవితమే బాగుపడుతుంది, నీ ఆత్మ తృప్తి చెందుతుంది. వాట్ డూ యూ వాంట్? ఏం కావాలి? కనికరించు. ఈరోజంతా కూడా మానవ జీవితానికి, మానవ నైజానికి, మానవ బ్రతుకునకు ఏది అవసరమో వాటి మీదే మనసు పెట్టుకుంటున్నాను. అందుకొరకు మహిమ నెరవేర్పులు వెళ్ళలేకపోతున్నాను. ఈ మహిమ నెరవేర్పులు నాకు చూడటానికి ఆయాసంగా ఉన్నప్పటికీ, నాకు అందుకోవడానికి చేరుగా ఉన్నప్పటికీ, అవి శ్రేష్టమైనవి, అవి శాశ్వతమైనవి, అవి అపవాది అన్నడు కూడా దొంగిలించలేదు. అది అనడు కూడా. ఎందుకని? నా నీతి, నేను సిద్ధపరిచిన నీతి నిత్యము నిలుచును. ఈ మహిమ నిరీక్షణ కలిగించిన, అందించిన మహిమ నీతి నిత్యము నిలుచును. మహిమ రక్షణ తరతరము. ఎవరైనా ఆ నీతిని తీసేయగలరా? ఆ రక్షణ కవచాన్ని తొలగించగలరా? నో. అందుకే
లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ చెప్పలేరా? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యు విల్ స్టాండ్ స్టిల్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా నువ్వు పచ్చగానే ఉంటావు. ఎప్పటికీ కూడా పచ్చగానే ఉంటావు. వర్షం లేని కాలాన కాపు మానవు చింత పడవు. ఇదయ్యా మహిమ నెరవేర్పులు. కానీ ఎక్కడ మానవ స్థితి అంతా ఎక్కడ ఇరుకుని పడిపోతుంది. తాపత్రయాలు మానుకోలేను కాబట్టి తడబాటులు తప్పట్లేదు. ఈ తాపత్రయాలు తడబాట్లు మహిమ నెరవేర్పుల కొరకు నన్ను తీసుకొని వెళ్లకుండా ఏం చేస్తున్నాయి? మానవ తొందరబాట్లలోకి తీసుకెళ్తున్నాయి. కాబట్టి హేస్టీగా ఇప్పుడు ఇది ఉందా ఏంటి మానవ తొందరబాట్లు? నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇస్తే పైన ఏదో ఉందన్నావే జ్యేష్ఠతో, నాకు ఎందుకురా నాయన ఇప్పుడు చస్తున్నాను, కావాల్సింది తిన్నానా పోయానా అయిపోయింది. ఆకలి అవుతుంది అన్నం పెట్టవయ్యా ముందు, ఇంకేదో జ్యేష్ఠత్వం అంటావేంది? మానవ తొందరపాటు ఏంటి? ముందు పంచుడు. దేవునితో ఎప్పుడు చెప్పేది ఏంటి మనం? ముందు పంచుడు, తర్వాత కదా నీ బోధ, నీ మార్గం, నీ పద్ధతి, నీ చిత్తం, నీ రూపం, నీ సంఘం, నీ క్రమం, నువ్వు పిలిచిపోయి ఉన్నావే నీ బాదిరి, అవన్నీ చివరకు కదా. ముందు పంచుడు, చూసావా లేదా, చేసావా లేదా, ఇది ఆయనతో చెప్పేది. ఈ చిత్తూరు ఆయనతో చెప్పేది ఏంటి? ఇది నా లెక్క తేల్చావా? అయ్యో అయ్యో అయ్యో, నిజంగా నీ లెక్క తేలిస్తే చెప్పండి, నీ మానవ తొందరపాట్లకు నీకు అప్పగిస్తే ఈరోజు ఇక్కడ ఎవరం కూడా కూర్చొనే వాళ్ళం. ఎవరం కూర్చోలే, అందరం చెప్పండి. మానవ తొందరపాట్లు. అక్కడేమో ఏసావేమో ఆహారం కొరకు తొందరపడ్డాడు, ఈమెమో అదేమో చెడ్డ పని. మార్తమ్మ గారేమో మంచి పనుల కొరకు తొందరపడ్డాడు. చూసారా? చెడ్డ పనుల కొరకు తొందరపడకపోతే ఏమంటాడు పిశాచి? సర్లే మంచి పనులు తొందరపడు. తొందరపాటు ఏ క్రమములోనైనా ఏ సమయంలో మహిమ నెరవేర్పులకు విరోధమే, వ్యతిరేకమే. అదే మహిమ నిరీక్ష. అదే ఆ వాక్యం తీసుకోవాలి. నా కార్యము సఫలము చేయు దేవుని యందు నేను మనసు పెట్టుకున్నాను. ఎక్కడుంది ఏమో, మనకి అడ్రస్లు అంత కరెక్ట్గా తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. సరే పర్వాలేదులేండి, ఇప్పుడు వెతకొద్దు. ఆ భావం ఒకటి కీర్తన గ్రంథంలో బహుశా చివరి అధ్యాయంలో ఉంటుంది. నా కార్యం సఫలము చేయి, నా దేవునికే నేను మొరపెట్టుకుంటున్నానని. సరే 138:8 కూడా ఉంది, యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయును. కానీ దీనికంటే అది ఇంకా బలమైన వాక్యం. నా కార్యము సఫలము చేయు, నా దేవుని మీదే నేనేం చేస్తున్నాను, నా మనసు పెట్టుకుంటున్నానయ్యా, నా ఆశ నిలిపి ఉన్నానయ్యా, దేవుని అందే అని ఉంటుంది అక్కడ. ఓన్లీ క్రైస్ట్. రైట్, వదిలే. కనుక ఈ మహిమ నిరీక్షణ చెప్పండి ఏం చేస్తుంది? కేవలం దేవుని మీదే మనసు పెట్టుకునేటట్లుగా చేస్తుంది. దేవుని మీదే నీ మనసు ఉంటే చెప్పాలి, పాఠం చెప్పాలా? మానవ తొందరపాట్లకి తావుంటుందా? సరే, ఇక నువ్వు తొందరపడద్దు అన్నావుగా, చెప్పాలా? తలకాయ ఎత్తి 9ంటికి వస్తాలే, తొందరపడద్దు అన్నావుగా. ఇక నాకు ఇంకేం చురుకుదాని వద్దు, దాంట్లో నేను రానులే, 9ంటికే వస్తాను. 7ంటికి రమ్మన్నా కూడా 9ంటికి. తొందరపడద్దు అన్నావు కదా, నువ్వెందుకే తొందరపడతావు? తొందరపడకపోతే ఏం చేయమంటాడు? ఆలస్యం చేస్తే పోయిందే. తొందరపడినా పోయింది,
ఆలస్యం చేసినా తెలుగులో కొంచెం తెలుగు కరెక్ట్గా చెప్పుకోండి. తొందరపడినా పోయిందే, తడువు చేసినా పోయిందే. ఏమిటది? మహిమ విజయమైన, మహిమ నెరవేర్పైన, మహిమ నిరీక్షణైన. జాగ్రత్త. ఒకరోజు ధ్యానంలో అన్ని బాగుంది. ఎవరు? అన్ని బాగున్నాయి. పిలుపు బాగుంది, పని అప్పగించిన స్థితి బాగుంది, యోగ్యత బాగుంది. తడవు చేశాడు. అమాస ఏం చేశాడు? తడవు చేశాడు. అమాస 3 రోజుల్లో నేను అప్పగించిన పని అంతా పూర్తి చేయి, రా యోవాబు స్థానంలో నీదే సైన్యాధ్యక్షుడిగా నిలబెడుతున్నాను. జస్ట్ డిలేడ్. ఏం చేశాడు అపవాది? రానే వచ్చాడు, సిరా అనే బావి దగ్గరికి లాక్కొని వచ్చాడు, మోసం చేశాడు. చూసారా? అప్పగించిన దానికి, పిలిపించిన దానికి, ఇంకా పనిచేసిన దానికి కూడా విలువ లేకుండా పోయింది. ఏం చేసినందుకు? తొందరపాటు అంత ప్రమాదం. తడవ చేయడం కూడా అంతకంటే భయంకరం. ఈ సమయంలో చేయవలసింది ఆ సమయంలో చేసి ముగించగలను అన్నారు. తెలుగులో ఏమన్నారు? సమయంలో చేయవలసింది. అయ్యో మహిమ నిరీక్షణ లోపల లేకుండా, మహిమ నిరీక్షణ నిలిచి ఉండకుండా, కార్య సాధకం చేయకుండా ఈ మానవ వైఫల్యాలు అన్నిటికీ కూడా దాటలేము. మానవ వైఫల్యాలు అన్నిటికీ దాటలేము. ఎక్కడో ఒక చోట మానవ చెప్పుకున్నాం కదా, వైఫల్యం ఎప్పుడు అవమానపరుస్తుంది, సిగ్గు చేయటే కదా, సిగ్గుపరుస్తుంది. నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచదు, అవమానపరచదయ్యా. ఎందుకని? ఇప్పుడు దాచుకుంటున్నావు. నాలో మహిమ నిరీక్షణగా ఉన్న నీవు ఎప్పుడు కూడా దాచుకుంటావు. నన్ను ఎప్పుడు కూడా అలుముకొని ఆవరించుంటావు. ఏదొచ్చినా ముందు నీ మీద పడాలి, అంతే. నీ మీద పడితేనే తర్వాత ధ్యానం అంతా ఇంకొక రీతిని వెళ్ళింది అనుకోండి. నిత్యము దాచుకునే పెళ్లి కుమారుని ఏం చేస్తాం? నిత్యము దాచుకునేటటువంటి పెళ్లి కుమారుని ఏం చేస్తామంటే, చూడండి ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 30వ వచనం చివరి భాగం. త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. నిత్యము కూడా మనల్ని దాచుకునేటటువంటి అన్ని విషయాల్లో కూడా ఏదైనా ముందు నా మీదకి రావాలనే ఆ పెళ్లి కుమారుడిని, మన అంతరంగంలో మహిమ నిరీక్షణగా ఉన్న పెళ్లి కుమారుని ఏం చేస్తాం? సింహాసనం మీద కూర్చోవలసి పరిపాలించవలసిన సర్వాధికారిని చోటు వెతుక్కునేటట్లు చేస్తాం. ఎక్కడ? అంతరంగంలో. ఎందుకు చోటు వెతుక్కునే తరుముతా ఉంటావు నువ్వు. ఎప్పుడెప్పుడు వెళ్తి పరచాలా, ఎప్పుడెప్పుడు బయటికి విసిరి వేయాలా, ఎప్పుడెప్పుడు ప్రాణం తీసేయాలా. మహిమ నిరీక్షణగా ఆయన ఏ రోజు నిల్వ ఉండకూడదు. అందుకని ఏం చేస్తున్నాం? నిత్యం దాచుకునే తండ్రిని ఈ ధ్యానం అనుకోండి. ఏడ్చుటకు లోపలికి చోటు వెతికేటట్లు చేస్తున్నాం. ఎక్కడ? ఈ హృదయం, నీ అంతరంగం, నీ ఎందుకని? నిన్ను విడిచిపోలేడు కదా, ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. నేను మహిమ నిరీక్షణగా మీ అందున్నాను అన్నప్పుడు ఆయన ఉంటావు. నువ్వు వెతికి ఆయన సంహరించాలని చూసినప్పుడు ఆయన చోటు వెతికి ఎక్కడో ఒక చోట దాగుకొని మీ కొరకు, మీ అతిక్రమం కొరకు, అక్రమం కొరకు చాటున ఏడుస్తాడు. చోటు వెతికి అదే ధ్యానం. సరే, ఇదంతా
వచ్చిన వారికి దూరమే, రాని వారికి దూరమే, సరే నడిపించిన పాదిరికి కూడా దూరమే, అందరికీ దూరమే. ఏదో ఆ సమయానికి ఆత్మతంగా అందిస్తారు మనకి. సరే కనుక ప్రియమైన వారులారా, ఈ మహిమ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు మనల్ని. ఎందుకు అని అంటే చెప్పండి, ఈ మహిమ నిరీక్షణ అన్నిటికీ కూటబడుతుంది, అన్నిటికీ ముందుగా ఉంటుంది. ఆయన మీదకి వచ్చిన తర్వాత ఏదైనా మీ మీదకి రావాలి. తర్వాత మహిమ మౌనము నేర్పించుచున్న మహిమ నిరీక్షణ శరీరములు. ప్రియమైన వారులారా, చెప్పుకున్నాం కదా, మానవ తొందరపాటు చెడ్డవాటి కొరకే, అంటే ఆత్మీయతను అమ్మివేసుకోవటానికే తొందరపడతాయి. ఆత్మీయతను అమ్మివేసుకోవటానికి తొందరపడకపోతే ఆత్మీయతను ఆర్పివేసుకోవటానికి లేదా ఆత్మీయతను కించపరచటానికి తొందరపడేటట్లుగా చేస్తారు. ఇక్కడేమో ఏసావు, ఇక్కడేమో నీకు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. మన తొందరపాటు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆయన్ని తిరస్కరించేటట్లుగానే చేస్తుంది. ఏంటి తిరస్కరించటం? ఎంతసేపు కూర్చోబెట్టుకుంటావా నీ పాదాల దగ్గర? ఎంతసేపు ఉండమంటావు నా నీ సన్నిధిలో? నాకు కావాల్సింది ఇవ్వకుండా ఎంతసేపు ప్రార్థన చేయమంటావు? ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన అంటే చదువుకోతుందా? ఆయన సన్నిధిని, పాద సన్నిధిని తిరస్కరించేటట్లే చేస్తుంది. ఎంత విచారం! అయ్యో, మంచి తొందరపాటు తిరస్కరించేటట్లే చేస్తుంది. వాటి కొరకు తొందరపడేటట్టు నువ్వు ఉన్నవి పోతుంది. సరే ప్రియమైన వారులారా, ఇవన్నీ కూడా కొంత లోతైన విశ్లేషణలు, ఆశించిన అంతరంగానికి, ఆకలి కొనిన అంతరంగానికి అందించేటటువంటి అనుభవాలు. ఇవన్నీ మీకు అందకపోవటము, మీకు అర్థం కాకపోవటం పెద్ద విశేషం కాదు. అందకపోవటం, అర్థం కాకపోవటం పెద్ద విశేషం కాదు. ఎందుకని? ఆశించిన అంతరంగాలకి, ఆకలి కొనిన అంతరంగాలకి ఆయన సిద్ధపరిచినటువంటి అందరికీ కాదు. కనుక ఇది చదువుకుంటూ వెళ్ళిపోతాను. వివరించడానికి ఎంతైనా ఉన్నా ముగించేస్తాను. మహిమ మౌనము నేర్పించు, మహిమ నిరీక్షణ శరీరం. అయ్యా, ఎప్పుడయ్యా నాకు ఎదురుగా ఉంది మాట, ఎదురుగా మాట, ఏ మాట? రేపు ఈ వేళకు సోమరోజులో రూపాయి ఒకటింటికి మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలో. రేపు ఈ వేళ ఎప్పుడు రేపు ఈ వేళ ఏ సమయంలో? అరపావురపు రెట్ట, పావురం రెట్టేస్తే ఆ అరపావురం రెట్టలో సగం, పావురం రెట్టలో సగం 5 రూపాయలు. ఎక్కడో పొలంలో చచ్చిపోయిన గాడి తలకాయ 80 రూపాయలు. అంత భయంకరమైన కరువు కాలంలో ఏమని చెప్పారు? రూపాయి ఒకటి చాలపాయి. 2 మానికల ఎవరు దొరుకుతాయి? మానిక సన్నటి పిండి, ఫైన్ ఫ్లో, ఇవి రెడీమేడ్. ఎవని చేతి మీద రాజు ఆముకున్నాడు. ఆయన ఏమన్నాడు? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన ఇది జరుగునా? నాయన చూస్తావు కానీ నువ్వు తినలేవయ్యా. చూస్తావు కానీ నువ్వు ఎందుకు? దేవుని పరిశుద్ధమైన ప్రవచనములను, దేవుని పరిశుద్ధ వాగ్దానములను మన నోటితో మనం తిరస్కరించి ఏమన్నారో తెలుసా ప్రసంగి గారు?
నీ దేహమంతటిని కూడా ఎందుకు శిక్షకు లోపరుస్తావు? నోటితో తిరస్కరించి చదువు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. చేసిన పొరపాటేమో నోరు, మాట్లాడిందేమో నోరు, శిక్ష ఏమో అంతటికి తల మొదలుకొని పాదాల వరకు అంతటికి వచ్చింది. డోంట్ స్పిల్ యువర్ వర్డ్స్. మాట తోలకు, మాట తప్పకు. కనికరించండి. ఎప్పుడు వస్తుంది మాకు? ఎప్పుడు కూడా ఏమైపోవాల్సిందే, మేము ఏదో దాంట్లో తప్పిపోవాల్సిందే, ఏదో దాంట్లో దొడ్రిల్లాల్సిందే. అయితే సరదా మాటలు, లేకపోతే చెప్పండి, లేకపోతే కత్తిపోటు లాంటి మాట ఉంది కదా. ఈ 2 మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకుతాం. ఎప్పుడు వస్తుందయ్యా? ఎంత మరి ఈ మానవ నైజాన్ని, మానవ స్థితిని, మానవ జీవితాన్ని ఇంతగా ఈక్వలైజ్ చేయగలిగింది ఏముంది తండ్రి మాకు? ఏంటయ్యా? ఎప్పుడు మానవ స్థితిని అంతా ఈక్వలైజ్ చేయడం అంటే చెప్పుకున్నాం కదా. ఈ మహిమ నిరీక్షణ ఏం చేస్తుందని చెప్పుకున్నాం. అన్ని మంచి సంగతులను కూడా సమపాళ్లలోనికి తీసుకొని వస్తుంది అని చెప్పుకున్నామే. ఎప్పుడు వీటన్నింటిలో మాకు అన్ని మంచి సంగతుల యందు వృద్ధి, ఎప్పుడు అన్ని మహిమానుభవముల యందు మాకు సంపూర్ణత ఎప్పుడు అని అంటే చెప్పండి. అన్నిటికీ అదే యేసును ప్రభువుగా కలిగి ఉన్నప్పుడే మనకి ఎప్పుడు చేయం. సరే, మిమ్మల్ని మీ పరిస్థితి చూస్తేనా బాధ. పాపం ఎంతసేపు కూర్చోలేదు కొంతమంది. కనుక మౌనంగా ఉండలేక నీ దేహం అంతటిని కూడా శిక్షకు లోపరిచే పని నోటి వలన జరగనయ్యా. కనుక ఎవరైతే ఈ మహిమ నిరీక్షణ అందిస్తూ ఉన్న మహిమ మౌనంలోనికి వస్తారో వారు ఏం చేస్తారు? చూస్తారు, అందుకుంటారు, అనుభవిస్తారు. కనుక పరిశుద్ధ ప్రత్యక్షతలను, పరిశుద్ధ సన్నిధిని, పరిశుద్ధ ప్రవచనములను ఏం చేయకూడదు? మానవ నైజం తిరస్కరించకూడదు, త్రోసివేయకూడదు, ఆక్షేపించకూడదు, అవమానపరచకూడదు. నిజమా ఇదంతా? ఊరుకో, పాదిరి ఇట్లాగే చెప్తాడులే ఎప్పుడు. పాదిరి చెప్పేదంతా ఇట్లా చూసారా? ఏమైపోయింది? నోటితో పల్సర్ చేస్తే ఒకటి ఆ నెరవేర్పు దూరం అయింది. నెరవేర్పు దూరం అయితే సంతోషం, కానీ దేహం అంతా కూడా తప్పించుకోగలమా? మహిమాతి శయమునిచ్చుచు మహిమ నిరీక్షణ శరీరం. మహిమాతి శయమునిచ్చుచున్న మహిమ నిరీక్షణ శరీరం. మానవాతిశయం కావాలా? మహిమాతిశయం కావాలా? మానవాతిశయమే కావాలి. ఎందుకు? నీ మాట నెక్కాలిగా ఇంట్లో, నువ్వే నెక్కాలిగా లోకంలో. నీ మాట నెక్కాలి, నువ్వు నెక్కాలి. ఎందుకని? ఆ మానవాతిశయంతో నిండినప్పుడు ఎందుకని ఈ మాటలన్నీ జ్ఞాపకం రావు అసలు? గుళ్ళో చెప్పినప్పుడు ఏమో ఎంత చక్కగా నాకు మహిమాతిశయం కావాలని ఉంటుంది, కానీ కిందకి వెళ్ళగానే లేదు, దామే ననంగానే ఇక వచ్చేదంతా అసలు ఆ రోజు ఎప్పుడు మనకి విచారం అనిపించదు. ఏంటి? మానవాతిశయంతో ఉన్నప్పుడు నువ్వే రాజువి, నీకే అన్ని, నీ మాటే నెక్కాల, నువ్వేం చేస్తే నువ్వే కింగ్, యువర్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. అస్సలు రాజీ పడుకో, ఇంకో అసలు ఏ రోజు కూడా రాజీ పడొద్దు అనే మాట మనకి విచారంగా అనిపించదు కదా. ఎందుకని చెప్పండి? మానవాతిశయానికి, మహిమాతిశయానికి ఏ రోజు కూడా మనం పోల్చుకోం. ఏది ఏమిటనేది సరిగ్గా తెలుసుకోం. వ్యత్యాసమీయం. మహిమాతిశయం స్థానంలో ఏం పెట్టుకుంటాం?
మానవాతిశయం పెట్టుకుంటాం కాబట్టి ఈ మానవాతిశయం ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్లైండ్ ఫోల్డ్ యువర్ ఐస్. మీ కళ్ళకి గంతలు కట్టేస్తుంది. కళ్ళకి గంతలు కట్టినప్పుడు చెప్పండి, గాడికి తాటాకులు కడతాం ఎంతో, నీకు కళ్ళకి గంతలు కడతాం అంత. ఎవరు నాపగలరా? మానవాతిశయం కళ్ళకి గంతలు కట్టినప్పుడు నీ పరుగుని, మానవాతిశయం యొక్క పరుగును ఆపగలరా? ఆపలేరు. రాజ్యాలన్నీ నీవే జయించు, నీకు ఎదురే లేదు, పద. ఎక్కడికి? అయ్యో ఒక నిమిషం ఉండయ్యా, సన్నిధయ్యా, క్రమం. ఎవరు చెప్పిన ఎందుకు కట్టేశాడు? గుర్రానికి జీను కట్టినట్టు గాడిదికేమో అది తాటాకు. ఎవరు ఆపగలరు? క్షమించయ్యా. సరిగ్గా విశ్లేషించుకునే హృదయించే ఏది మానవాతిశయమో ఏది మహిమాతిశయం సరిగా నిర్ణయం చేయాలి. విశ్లేషణ సరిగా యోచన చేసుకోవాలి. ఇది మానవాతిశయం, ఈరోజు మహిమాతిశయమే. ఏంటి మహిమాతిశయం? పొందబోయేది చెప్పండి. మహిమ అంటే కాలపు శ్రమలు. ఏంటమ్మా నీకు ఆపరేషన్ అంటే కదా రేపు? అరే ఊరుకో, నాకు ఆపరేషన్ అయితే ఏమైంది? దీనికేగా. ఇది కూడా పెద్ద విషయమా? ఇవి చిన్న మాటలు, ఇవి చాలా చిన్నవి. జనకులు నీకు నేర్పించిన మహిమాతిశయము ఎదుట, జనకులు నీకు నేర్పించిన మహిమాతిశయము ఎదుట. కష్టం అది, ఇది భయంకరం. అది చిన్న విషయం అన్నది. ఎందుకంటే జనకులు నేర్పించిన మహిమాతిశయం భయంకరం. మీరెవరో దాన్ని కళ్ళలో కూడా ఊహించరు. ఒక్కడే కుమారుడు అయి ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకొనినాడు. వారవలేకపోయినాడు. తలకు పుడితే ఎట్లు స్తుతించగలరు? ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కూడా అయినా పర్వాలేదు, నేను ఉన్నాడు, ఆ పోయాడా సరే, కానీ కానీ నా మహిమాతిశయం మాత్రం తగ్గు. స్తుతి ఆగిపోతేనో, స్తుతి ఆగిపోతేనో మహిమాతిశయం తగ్గిపోయినట్లు. మహిమాతిశయం ఆ స్థితిలో కూడా స్తుతించగలిగిన రోజు అప్పుడు చెప్పు నేను కింగ్ అని, అప్పుడు చెప్పు నేను క్వీన్ అని. పెట్టుకో, ఎన్ని కిరీటాలైనా పెట్టుకో. ఎస్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్ అని ఆ రోజు తిప్పు. ఏం తిప్పాలనుకుంటావో అది తిప్పు. ఎప్పుడు? మహిమాతిశయంతో స్థుతి తగ్గకుండా చేసుకో. అది అంతేగాని ఊరికే చెప్పండి మానవాతిశయాలనే మహిమాతిశయాలు నమ్ముకోమాకండి. వీడికి పెద్ద, అందుకే అనేది గంతలు కట్టినంతకాలం జనుకుని కొలతలు, జనుకుని మాటలు ఏవి కూడా మీకు అర్థం కాదు. కూడా అయ్యా చాలా చిన్న చిన్నవేనే, చిన్న చిన్న వాటిలోనే నేనేం చేయలేకపోతున్నాను. మహిమాతిశయాన్ని కాపాడుకోలేకపోతున్నాను. ఏంటి మహిమాతిశయం అంటే? చెప్పండి. పొందబోయేది మహిమ యొక్క ఇప్పటి కాలపు శ్రమలు. ఆ ఇప్పటి కాలపు శ్రమల్లో ఏది కూడా ఒకటే. ఒక్కడే కొడుకు అయి ఉండగా ఆయన కూడా తీసుకుపోయినాడు, అది కూడా ఒకటే. ఎందుకో రేపు రాబోయే శ్రమల్లో నీ ప్రాణమే ఉండబోదు. ఏం కావాలా? కత్తి పెట్టారు, నమస్కారం కావాలా, ప్రసాదం కావాలా, ఏం కావాలి చెప్పు, తీర్మానించుకో. ఏదో అయ్యా బతుకుంటే వాడు ఎట్లాగో ఇంక ఎట్లా ఏం చేయమంటావు? సరేలే, పొడి వేయమంటావా? ఈ రెండింటి మధ్యలో పొడి వేస్తా, దేవుడిని నమ్ముకొని, దేవుడిని తలంచుకొని. జాగ్రత్త. జనకులు అన్నారు పొడుం పార్టీ వారికి పరలోకం లేదన్నారు. పొడుం పార్టీ వారికి. అందుకే ఎప్పుడు ఆ పద్యం నాకు ఇష్టం. చెప్పు నాయన, చెప్పు పద్యం అది. మనసులోనే ఉంటుంది కానీ ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధనుషుడు స్మృతి. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అంటే ఎప్పటికి ఏది ప్రస్తుతమో, ఎప్పటికి ఏది అవసరమో అదే అంతవరకే ఉండు.
మీద దాటకు, అడుగు తగ్గకు. ఇప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పించక, బాధ పెట్టకు, తానవ్వక, నువ్వు కూడా బాధపడకు. తప్పించుకు తిరుగువాడు ఈజ్ ఈక్వల్ టు పొడుం పార్టీ. అయ్యో పద్యం చెప్పినప్పుడు బాగుంది, కానీ అన్వయించినప్పుడు బాగాలేదే. ఈజ్ ఈక్వల్ టు పొడుం పార్టీ. ఎవరు? నువ్వు బాధపడకూడదు. ఏమిటి? ఆయన బాధపడకూడదు. ఆయన ఏమంటున్నాడు? పొడివేయమంటున్నాడు. నువ్వు బాధపడకూడదు. ఏమంటున్నాడు? నీ దేవుడిని తలంచుకో అంటున్నాడు. కాబట్టి నువ్వు బాధపడవద్దు, ఆయన బాధపడవద్దు, పొడివేసి వెళ్ళిపో. అయిపోలా. ఇప్పుడు ఈరోజు అందరం పొడుం పార్టీలో వాళ్ళే కదా. 9ంటికి వచ్చేవాళ్ళు, ఆరాధన పోగొట్టుకునేవాళ్ళు, తెల్లబట్టలు కట్టుకోలేని వాళ్ళు. ఏమిటి వీళ్ళందరూ ఎవరు? లేదు, అన్నీ చేసి కూడా ధ్యానం అందుకోని వాళ్ళు పొడుం పార్టీ. అన్నీ చేసావు, బాగుండి, ఇక్కడ సమయానికి వచ్చావు, అన్నీ చేసావు, కానీ ధ్యానం అందుకోవాలా, సంబంధమే లేదు. పొడుం పార్టీ అన్నీ. అందుకే ఏమన్నారు? మేఘం ఎక్క వాళ్ళు ఇద్దరు చాలన్నారు. తల్లిదండ్రులు ఏమన్నారు? ఇద్దరు చాలు. ఏం చేస్తాం, సమయం అయిపోతే పదండి జాగ్రత్త. చివరికి మిగిలేదు ఇద్దరే. ఆరాధనకు రాకపోయినా అన్నీ చేయగలిగిందే పెండ్లి కుమార్తె అంటే. కాబట్టి మహిమాతిశయాన్ని కలిగి ఉండండి. మహిమాతిశయాన్ని ఏంటి? మహిమాతిశయం అంటే చెప్పమ్మా మణి, 3 సార్లు చెప్పాను కదా మహిమాతిశయం అంటే. చెప్పిన వాళ్ళే చెప్పాలా, అందరూ చెప్తే ఎట్లా? అందపోయేడి మహిమ ఎదుట అంటే మిగిలిన వాళ్ళందరూ లేదు కదా మీకు. ఇప్పటి కాలపు శ్రమలు అంటే ఆ స్థితి నీకు లేనప్పుడు నువ్వేం చేస్తావు? తాటాకు చప్పుళ్ళకు కూడా భయపడతావు. అదా ఇది అదిగో ఇది ఇక అన్నీ ఇక మామూలే. ఏమిటి? అది లేదు, ఇది లేదు, అది వచ్చింది, ఇది వచ్చింది, ఏమి తెలియకూడదు. మహిమాతిశయంలో ఉన్న పెళ్లి కుమార్తెకి ఏం తెలియకూడదు. ఏం తెలియాలి? ఒకటే చెప్పండి. ఆయన ఆదరణ. అదే కదా దావీదు గారు అన్నది. అయ్యా, నా అంతరంగమందు మానవ స్థితిలో ఉన్న విచారాలు హెచ్చినాయి. కొడుకు చచ్చిపోయాడు, కొడుకును చంపేశాడు, అన్ని విచారాలు హెచ్చినాయి, కానీ నీ గొప్ప ఆదరణ నన్ను. అదే మహిమాతిశయం. నీ గొప్ప ఆదరణ ఉంది. ఎప్పుడు చెప్పండి, గొప్ప విచారాల కన్నా గొప్ప ఆదరణ గొప్పది అని ఎప్పుడు నీ అంతరంగం రుజువు చేయగలదు? చిన్న మాట చాలు. ఏం చేయడానికి? తుంచేసుకోవడానికి అన్ని. దేవుడు లేడు, ఏమీ లేదు, ఊరుకో, సంఘం లేదు, ఏమీ లేదు, నన్ను ఎంత మాట అంటారా? లాభం అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది, క్లోజ్. ఎవరు మాట్లాడొద్దు అసలు, ఊరుకోండి, అయిపోయింది, క్లోజ్. ఏంటి? చిన్న మాటతో అన్ని మూసేసి అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసుకుంటాం. ఆల్ స్పిరిచువల్ అకౌంట్స్ క్లోజ్. జాగ్రత్త. వద్దయ్యా, వద్దయ్యా, నా గొప్ప విచారాలన్నిటికన్నా మించినటువంటి గొప్ప ఆదరణే నాలో కార్యసాధకం కావాలి. అప్పుడు మహిమాతిశయాన్ని నేను మరి ఈరోజు చిన్న చిన్నాటికేనో కుంగిపోయి, కూలిపోయి, తూలిపోయి, షుగర్లో తెచ్చుకొని. అందుకే మీకు ఎప్పుడు చెప్పేది, చూడండి అమ్మగారిని చూడండి, వాటికి వీటికి, వాటికి వీటికి. ఎందుకంటే వచ్చి 20 ఏళ్ల నుంచి కూడా ఏమవ్వాల్సిందే. ఒకరికి బహిరంగమైన నలుగుడు, ఇంకోరికి ఆంతరంగమైన నలుగుడు. తండ్రి అలా కోరుకుంటారు. ఎవరిది వాళ్ళకి డివైడ్ చేస్తారు. ఓకే, నీకు ఇది, నీకు ఇది, ఇది నీకు, ఇది నీకు. ఎత్తేసుకుంటేనో నాకేది వద్దని పోగొట్టు. కాబట్టి చిన్న వాటికి మహిమాతి మొత్తం తుంచేసుకోకూడదు మనం. మహిమాతిశయం ఏంటయ్యా అంటే చెప్పండి, ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు చేసేవాళ్ళు ఏమి కాదు అని అనుకోవటమే. సరే, మహిమైశ్వర్యముతో నింపుచున్న మహిమ నిరీక్షణ శరీరత. క్షమించండి, ఇక ఊరికే చదివేస్తున్నాను, ఆలస్యమైందని అభ్యంతరపడద్దు.
మహిమ ఐశ్వర్యముతో నింపుచున్న మహిమ నిరీక్షణ శరీరత్వం, మహిమైక్యతనిచ్చుచున్న మహిమ నిరీక్షణ శరీరత్వం, మహిమానందముతో తేలజేయుచున్న మహిమ నిరీక్షణ శరీరత్వం, మహిమారోహణమును ఖాయపరుచుచున్న మహిమ నిరీక్షణ శరీరం. ఏం కావాలి చెప్పండి? మహిమారోహణం ఖాయపరచాలి. జనకులు అనలేదా, నువ్వు రాకడ గుంపులో ఉన్నావని ప్రభు నీతో చెప్పారా? నీ దర్శనం కాదు, పాదిరి చెప్పింది కాదు, ఇతరులకు వచ్చేటటువంటి దర్శనాలు కాదు, ఇంకా మా అందరికి ఇష్టమైంది నీ స్వపరీక్ష చెప్పున్నది కాదు. నీ స్వపరీక్ష చెప్పుద్ది నీకెప్పుడు. యు ఆర్ ఆల్ రైట్, ఊరుకో. గాడ్ ఈజ్ గుడ్, యు ఆర్ గుడ్. గాడ్ ఈజ్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. ఏమంటుంది నీ స్వపరీక్ష? ఎప్పుడు కూడా నిన్ను నీకేమి యు ఆర్ ఆల్ రైట్. అస్సలు నువ్వు ఏమ్మా మన స్వపరీక్ష మనకి ఎప్పుడు యు ఆర్ రైట్ అంటది. కాబట్టి మనల్ని ఇంకెవరైనా సరి చేయడానికి ఒప్పుకుంటామా? టీచర్ గారు చెప్పాలా, నాకు ఆ ఒక్కటి నచ్చదయ్యా, నువ్వేమైనా చెప్పు, నన్ను ఇంకొకళ్ళు నాకు దేవుడు సరి చేయమని ఎన్నైనా ప్రార్థన చేయి, కానీ ఇంకొకళ్ళు సరి చేశారో ఇంక అసలు నాకు ఎందుకో ఆ ఒక్క విషయం మాత్రం సమ్మతి పడదయ్యా. నాకు అసలు ఎందుకు లోపల ఏముంటుంది? గాడ్ ఈజ్ గుడ్, యు ఆర్ గుడ్. గాడ్ ఈజ్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. మీకు యు ఆర్ గ్రేట్ అంటే ఏమిటి? నువ్వు అల్టిమేట్, ఇక చాలు, యు ఆర్ కంప్లీట్. అయ్యా క్షమించండి అయ్యా. ఎప్పుడు మాకు చెప్పండి, ఈ మహిమ నిరీక్షణ శరీర రక్తము ఖాయపరుచుచున్న మేఘారోహణ సంపూర్ణత మాకెప్పుడు? మహిమ నిరీక్షణ ఏం చేస్తుంది చెప్పండి? మన స్వపరీక్షణ అంతటినీ కొట్టివేస్తుంది. మేఘారోహణాన్ని ఖాయపరుస్తుంది. దేని ద్వారా? పై అనుభవాలన్నీ కూడా, లిస్ట్ అంతా కూడా వన్ బై వన్ అన్నీ. ఫస్ట్ ర్యాంకర్స్ వస్తారు, వాళ్ళకి ఏమన్నా చూడాలా వాళ్ళ పేపరు, కనీసం అక్షర దోషాలు కూడా ఉండవు, అన్ని పర్ఫెక్ట్ ఆన్సర్స్. టక్ కొట్టుకుంటారు. 720కి 720, 1000 మార్కులకి 1000. అదే పెండ్లి కుమార్తె అంటే అదే 50 మార్కులు వచ్చి 70 మార్కులు వచ్చి 700కి 7 మార్కులు వచ్చి ఎక్కడ కూడా ఉండకూడదు. నాన్ స్టాప్ అన్ని టిక్కులు పడిపోతూ ఉండాలి, టక. అదేమిటి? మేఘారోహణమును లేదా మహిమారోహణమును కాయపరుచుచున్న మహిమ నిరీక్షణ. తర్వాత మహిమాధిక్యతలోని మహిమాధికారం ఇచ్చుచున్న మహిమ నిరీక్షణ శరీరం. ప్రియమైన వారులారా, ఇక్కడికి క్లుప్తంగా నేను ముగించేస్తున్నాను. అయ్యా నాకు ఇవ్వయ్యా. దినం పరిశుద్ధాత్మ తండ్రి సంఘంలో చెప్పిన మాట ఏంటి అంటే, అందరు రాలేదు కనుక చెప్తున్నాను. డూ యూ వాంట్ ప్రివిలేజ్ ఆర్ డూ యూ వాంట్? లేదు కదా వచ్చిన ఎవరు? వెరీ గుడ్. ప్రెస్టేజ్. డూ యూ వాంట్ ప్రివిలేజ్ ఆర్ డూ యూ వాంట్ ప్రెస్టేజ్? ప్రివిలేజ్ అంటేనేమో ఆధిక్యత, ప్రెస్టేజ్ అంటేనేమో ఆడంబరం. ఆడంబరం కావాలా, ఆధిక్యత కావాలా? ఆడంబరమే కావాలి. ఏమొద్దు, ఆడంబరం కనబడుతుంది. ఆధిక్యత ఏంటి? ఆడంబరం. ఏలియాబు జ్యేష్ఠుడు, యుద్ధ వీరుడు, సైనికుల గుంపులో ఉన్నవాడు, సైన్యంలో ఉన్నవాడు. ఏమిటిదంతా? ఆడంబరం. ఆధిక్యత ఏంటి? కనిష్ఠుడు, సామాను, ఇది జున్నుగడ్డలు, సహస్రాధిపతికి ఆహారము, పేలాలు తీసుకొని వెళ్ళగలిగినటువంటి వాడు ఎవరు? దావీదు. ఏమిటి ఆధిక్యత చెప్పండి? సామాన్లు మోసుకొని వెళ్ళే విషయంలో ఆధిక్యత, గొర్రెలు మేపే విషయంలో ఆధిక్యత, ఆడంబరము కలిగిన వారి చేతిలో ఆక్షేపించబడేటటువంటి విషయంలో ఆధిక్యత. ఆఖరికి గొలియాతును సంహరించగలిగిన
ఆడంబరం అన్ని చోట్ల పనికిరాదు, గుర్తుపెట్టు. అన్ని చోట్ల కాదు, అసలు ఎక్కడా పనికిరాదు. ఆడంబరానికి పెట్టిన పేరేంటి వాక్యంలో? పడగంట్లు ఈ మాయాశరణ్యమును కొట్టివేయను. మాయాశరణ్యం. ఈరోజు ఏది నిజం అనుకుంటున్నామో, ఏది శాశ్వతం అనుకుంటున్నామో, ఈరోజు ఏది కావాలనుకుంటున్నామో, ఈరోజు దేనికి వెయిటేజ్ ఇస్తున్నామో, దేన్ని ప్రయారిటీగా పెట్టుకుంటున్నామో దాని పేరే మాయాశరణ్యం. పడగంట్ల మీ మాయాశరణ్యమును కొట్టివేయు. మాయాశరణ్యం పోతే మిగిలేదేంటి? నో షేడ్, నీడలేదు, గూడు లేదు. జాగ్రత్త, జాగ్రత్త. ఆడంబరం మీద మనసు పెట్టుకోకండి. అది రెండవ మాట, రాజకీయం కావాలా, రాజరికం కావాలా? రాజరికం కావాలి. రాజకీయం అప్పటికప్పుడు ఏమవుతావు? నెగ్గినట్లు కనపడతావు, నెగ్గుతావు కూడా. అప్పటికప్పుడు నెగ్గుతావు, కానీ నెగ్గిన నిలబడదే. యూ కెన్ మేనేజ్ పీపుల్, బట్ యూ కెనాట్ మేనేజ్ ద హోలీ స్పిరిట్. రాజరికం కావాలంటే మళ్ళీ మామూలు కథే. జునుగడ్లు మోసుకు రావాలా, ఆడంబరం ఉన్న చేతులు వాళ్ళ చేతుల్లో ఆక్షేపణలు పొందాలా, గొర్రెలు మేపుతూ ఉండాలా, అందరికంటే చిన్నవాళ్ళుగా ఉండాలా, అందరికంటే అన్నిట్లో చిన్నవాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు చిన్నవాళ్ళకే కదా రాళ్ళన్నీ పడేది, ఆక్షేపణ. కానీ ఆధిక్యత ఇక్కడ ఇవన్నీ పొందినందున ఏం చేయబడింది? ఆధిక్యత గొలియాతు ఎదుట నిరూపించబడింది. గొలియాతును సంహరించేటటువంటి విషయంలో నిరూపించబడింది. కనికరించండి అయ్యా. ఈరోజు మా ఆత్మలన్నీ కూడా, ఆల్ అవర్ లైవ్స్ అండ్ స్పిరిట్స్ ఆర్ బీయింగ్ బ్యాఫిల్డ్ బిట్వీన్ దీస్ టూ. డూ యూ వాంట్ ప్రెస్టేజ్, డూ యూ వాంట్ ప్రివిలేజ్? వీటి మధ్య కొట్టబడుతుంది, ఇరుకొని పెట్టబడుతుంది. సరైనవి నిర్ణయించుకోలేకపోతున్నాము. సరైనటువంటి అనుభవంలోనికి స్థిరపడలేకపోతున్నాము, కొట్టబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? దానికి కూడా ప్రభు చెప్పారు. కారణం ఏంటి? నావలో ఉన్న పెండ్లి కుమారుని మీద నమ్మకం లేదు, కానీ నావ వెలుపల ఉన్నటువంటి తుఫాను మీద నమ్మకం. నావలో ఉన్న పెండ్లి కుమారుని మీద నమ్మకం లేదు, నావ వెలుపల ఉన్న తుఫాను మీద నమ్మకం. ఇప్పుడు చెప్పండి, నువ్వు నావలో ఉన్నావా, నావ వెలుపల ఉన్నావా? నువ్వు ఉన్నది నావలో, నువ్వు నమ్మేది నావ వెలుపల. ఎంత విషయాలు ఆలోచించింది. నీ ప్రభువుని నమ్మేదానికంటే నీ బ్రతుకునే నమ్ముతావు, నీ కష్టాన్ని, నీ ఆటంకాన్ని నమ్ముతావు, నీ ఇరుకునే నమ్ముతావు, తుఫాన్నే నమ్ముతావు, కానీ ఏం చేయలేవు. నావలో నీతో నీ కొరకు ఉన్నటువంటి ప్రభువుని మాత్రం. అందుకొరకే ప్రివిలేజ్ అండ్ రెండింటి అవర్ లైఫ్స్ ఆర్ బీయింగ్ బ్యాఫిల్డ్. అటు కొట్టబడుతున్నాయి. ఆఖరికి ఈ కొట్టబడిన స్థితిలో నెంబర్ 1 సరుకులు పారేసుకుంటున్నావు, నెంబర్ 2 సామాగ్రి పారేసుకుంటున్నావు, నెంబర్ 3 వాడు బద్దలైపోయిన స్థితిలోనికి. జాగ్రత్త. ఎవ్వరూ కూడా ఈ ప్రత్యక్షతల్ని కాదనలేరు, చెప్తున్నాను. ఎందుకని? తప్పనిసరిగా ఇవి నెరవేరుతాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్క అంతరంగంలో కూడా ఇవి నెరవేరాల్సినవే. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనికి నీవు ఆధిక్యత వెయిటేజ్ ఇస్తున్నావు, ఇవన్నీ ఆత్మతండ్రి బహుతేటతల్లంగా మనకు చెప్పినట్టు. నా బ్రతుకు ఎప్పుడు అంతేనయ్యా, నా వెలుపల ఉన్న గందరగోళానికి భయపడి ఏం చేస్తాను? నాలో ఉన్న నీకు నెమ్మది లేకుండా చేస్తాను. నెమ్మది లేకుండా చేయలేదా? ఆక్షేపించలేదా? నశించిపోతున్నాం, చింత లేదా నీకు? నా వెలుపల ఉన్నటువంటి గందరగోళాలని నమ్మి నాలో ఉన్న నీకు నెమ్మది లేకుండా చేస్తాం. ఎప్పుడు మా బ్రతుకు పడుతుంది. జాగ్రత్త,
జాగ్రత్త. ఈజ్ ఇట్ నాట్ ద రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్? ఇది మన జీవితంలో నెరవేరిన వాస్తవం కదా, ఇది నెరవేరుతున్న వాస్తవం. అందుకే ఏం చెప్తాం ఆయనకి, నీకు తెలియదులేయా బయట అంత మాకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయో, బయట మాకు ఎన్ని కత్తులు మా మీద నీకు తెలియదులే, ఎన్ని ఆరాటాలు ఉన్నాయో, పోరాటాలు ఉన్నాయో. ఇంకెంతకాలం మహిమ నిరీక్షణగా నీలో ఉన్న నీ పెండ్లి కుమారుడిని చెప్పండి. ఇంకా 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 ఆయాసపరచడం, కూని చేయడం ఇంకా ఇలా ఒక్కసారి దర్శించండి, ఒక్కసారి దర్శించండి. నావలో ఉన్నని నమ్ముకోవాలి, నావలో ఉన్న నిన్ను నమ్ముకోవాలి, నాలో ఉన్న నిన్ను కాపాడాలి. నావలో ఉన్న సంసారం అనే నావలు, సంఘం అనే నావలు, జీవితం అనే నావలు, నావలో ఉన్నదానికన్నా నాలో ఉన్న నీ గొప్పవాడు. నావలో ఉన్నదానికన్నా నాలో ఉన్న నీవు. నావలో ఉంటేనే ఏ తుఫాను నన్ను ఏం చేయలేదే, నాలో ఉంటే ఇంకేం చేయగలదయ్యా. ఈ చిన్న చిన్నవన్నీ ఎందుకయ్యా? వేటికయ్యా నేను భయపడి నిన్ను నమ్మేసుకునేది? ముందుగా వేటికి భయపడయ్యా? నీ సంఘాన్ని అంటే సంఘమేమో, సంఘ క్రమాలేమో నామలో ఉన్న నా ఓడ సామాగ్రి, ప్రత్యక్షతలేమో సరుకులు. ఓడ బద్దలైపోవటం ఏంటయ్యా అంటే చివరికి అంతా జెండా ఎత్తేయడం. గుడి లేదు, బడి లేదు, ఊరుకో. ఎక్కడున్నా మొత్తం బద్దలైపోయింది. ఇంకేముంది? ఇవన్నీ ప్రత్యక్షతలు. సరే, పరిశుద్ధాత్మ జరిగి ఒక్కటయ్యా మహిమ నిరీక్షణగా నాలో నిలిచి ఉంటుంది చాలు. అప్పుడు నా బ్రతుకు కావాల్సిన మహిమ నెరవేర్పులు వస్తాయి, మహిమ విజయం వస్తుంది. అంత మహిమే, అంత మహిమే, అంత మహిమేనయ్యా అని ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి అంటే దివ్యమైన పుణ్యతలు కూడి వచ్చిన మనకెవరికి అనుగ్రహించును గాక. మోకరించగలిగిన వారు మోకరించండి, మీ మీ స్థానాల్లో మోకరించండి. నేనే మీ దగ్గరకు వచ్చి శరీర రక్తాలు ఇస్తాను. సంస్కారం తీసుకున్నటువంటి వారు కొంచెం వెనక్కి కూర్చొని నాకు ఒక లైన్, నేను తిరగటానికి నాకు ఆక్షేపణ లేకుండా నాకు తిరగటానికి